సంక్రాంతి వస్తుందంటే ఇంటికి బెంగ పట్టుకుంటుంది అందరికీ. ఊరికి తురుమంటారు పిల్ల పెద్ద అంతా. సంవత్సరం మొత్తంలో దాచుకున్న సెలవులన్నీ ఒకేసారి వాడుకుంటారు. కానీ గణేష్ పరిస్థితి అలా కాదు. ఏ ఊరు తనదో తనకే తెలీదు. ఒక వయసు వరకు అనాథ శరణాలయంలో బ్రతికాడు. ఉద్యోగం వచ్చాక నగరంలో స్థిరపడ్డాడు. హాస్టల్ మొత్తం ఖాళీ అయిపోయింది. హైదరాబాద్ రోడ్లు ఇంత విశాలంగా కనిపిస్తున్నాయంటేనే ఈ పండగ 10 రోజులు మాత్రమే అని అర్థం చేసుకోవాలి. అందరూ ఇళ్ళకి చేరుకున్నారు. కానీ గణేష్కి ఎక్కడికి వెళ్ళాలి లేదు. ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ కూర్చున్నాడు. కొత్త సినిమాలు ఏమయ్యో అని చూస్తున్నాడు. నచ్చిన సినిమాకి టికెట్ బుక్ చేసుకున్నాడు. ఇంకా చాలా టైం ఉంది సినిమాకి. అంతవరకు కాలక్షేపం చేద్దామని ఫోన్లో వాట్సాప్ స్టేటస్ చూస్తున్నాడు. సుధీర్ అని తన ఫ్రెండ్ పెట్టిన స్టేటస్ చూశాడు. సికింద్రాబాద్ దగ్గర బైక్ యాక్సిడెంట్. యశోద హాస్పిటల్కి తీసుకువెళ్లారు. పేషెంట్ పరిస్థితి అయోమయంగా ఉంది. అర్జెంటుగా ఏబీ బ్లడ్ కావాలి. చాలా అరుదైన బ్లడ్ గ్రూప్. గణేష్ది కూడా అదే బ్లడ్ గ్రూప్. ఒక ప్రాణం తన వల్ల బ్రతుకుతుంది అంటేనే అంతకు మించిన పండగ ఏమనుకుంటుంది అనుకున్నాడు. వెంటనే యశోద హాస్పిటల్కు బయలుదేరాడు. డాక్టర్ని కలిసి తనది అదే బ్లడ్ గ్రూప్ పేషెంట్ కోసం వచ్చాను అని చెప్పాడు. ఆలస్యం చేయకుండా డాక్టర్ తనకి చేయాల్సిన పరీక్షలన్నీ చేసి తన రక్తాన్ని పేషెంట్కి ఎక్కించాడు. బ్లడ్ ఇచ్చేశాక నీరసంగా ఉండడంతో గణేష్ ఇంటికి వచ్చేశాడు. మళ్ళీ రోజులు గడిచిపోయాయి. ఏ పండుగ వచ్చినా అందరికీ ఎవరో ఒకరు ఉంటారు. కానీ గణేష్కి అలా కాదు. ఒంటరిగా పుట్టాడు. అన్ని పండుగలు ఒంటరిగానే చేసుకున్నాడు. బాధగా ఉన్న అలవాటు అయిపోయిన దినచర్య కాబట్టి తేలిగ్గా తీసుకున్నాడు. కానీ తనకి ఎవరో ఒకరు ఉంటే బాగుంటుంది అని మాత్రం కోరుకునేవాడు. ఆ రోజు రాఖీ పండగ. ఎప్పటిలాగే తెలిసేది. గణేష్కి రాఖీ కట్టడానికి ఎవరూ లేరు. తన స్నేహితులు అందరూ తమ చెల్లెళ్ళ దగ్గరికి వెళ్ళారు. తనకి ఒక అక్క గాని చెల్లి గాని ఉంటే ఆ అల్లరి అనుభవం పొందాలని, వాళ్ళకి ఓ అన్నయ్యగా కష్టంలో కానీ ఆపదలో కానీ సాయంగా ఉండాలని అనుకున్నాడు. కానీ దేవుడు విధించిన శాపం అది. అటువంటి సంతోషాలన్నీ తన జీవితంలో నుంచి చిన్నప్పుడే లాగేసుకున్నాడు. ఖాళీగా కూర్చున్నాడు తన గదిలో ఒంటరిగా. ఇంతలో తన స్నేహితుడు తన తలుపు తట్టి, గణేష్ నీకు ఏదో పోస్ట్ వచ్చింది తీసుకో అని చెప్పాడు. ఎక్కడి నుంచి పోస్ట్ వచ్చింది అని తీసుకున్నాడు. పోస్ట్ మీద మేరా ప్యారా బాయ్ అని రాసి ఉంది. తెరిచి చూశాడు. అందులో ఒక రాఖీ మరియు లేఖ ఉన్నాయి. లేఖను తెరిచి చదవటం మొదలుపెట్టాడు. భయ్యా, మేరా నామ్ ఫాతిమా. నాకు తెలుగు అంత బాగా రాదు. కానీ మీకోసం నేర్చుకొని మరీ రాస్తున్నా. ఆ రోజు మీరు రక్తం ఇచ్చి కాపాడింది మా భయ్యానే. చిన్నప్పుడు పెద్ద కారు యాక్సిడెంట్లో మా అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు. అన్న నేను మాత్రమే బ్రతికాం. ఆ యాక్సిడెంట్లో నా 2 కాళ్ళు చచ్చుబడిపోయాయి. ఆ రోజు నుంచి అన్నయ్యనే నాకు అన్నీ కూడా అయ్యాడు. ఆడుకోవాలి అంటే బొమ్మ అయ్యాడు. ఆకలి వేస్తే అమ్మ అయ్యాడు. ఆత్మవిశ్వాసం నింపిన నాన్న అయ్యాడు. తనకి నేనే, నాకు తనే. ఆ రోజు యాక్సిడెంట్ అయ్యాక మాకు సాయం చేయడానికి ఎవరూ లేరు. కానీ దేవుడిలా మీరు వచ్చారు. ఆప్నే క్యూన్ దియో ఔర్ మేరే బయాస్కి జాన్ బచాయి. మీ రక్తం ఇచ్చి మా అన్న ప్రాణం కాపాడారు. మేరా బాయ్ మేరా జీవన్ హై. మేరా పాస్ ఉస్కే స్వై కోయ్ నహీ హై. మా అన్నే నా జీవితం. వాడు తప్పితే నాకు ఇంకా వేరే ఎవరు లేరు. ఆజ్సే తుబి మేరే బాయ్. దో బాయ్ ఏక్ జాన్ మేరా. ఈ రోజు నుంచి నాకు 2 అన్నయ్యలు. మీరు మా అన్నని కాపాడి నాకు అన్నయ్య అయ్యారు. మీ అడ్రస్ కనుక్కోవడానికి నాకు చాలా టైం పట్టింది. నా అన్నకి ప్రాణం పోసిన అన్నకి రాఖీ ఎలా అయినా పంపాలి అనుకున్నాడు. అల్లాహ్కి ప్రార్థన ఆస్కో జిన్ బర్ఖుష్ రహే. మీ ఆనందం కోసం మీరు కలకాలం ఇలానే హాయిగా జీవించాలి అని ఆ అల్లాహ్ని ప్రార్థించాను. దిల్సే శుక్రుహుం మొహో ఆస్కో. హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది చదివిన గణేష ఆనంద పరమశయ్యాడు. తనకి ఎవరూ లేరు ఇన్నాళ్ళు అనుకునే తన జీవితానికి ఒక కుటుంబం వచ్చింది. ఒక అన్న, ఒక చెల్లి దొరికాడు. మనం చేసే ఒక మంచి పని తిరిగి మళ్ళీ ఏదో ఒక రూపంలో మన దగ్గరికి చేరుతుంది. ఆ రోజు ఒక మంచి పని చేయడం వల్ల ఆ రోజు అనాథగా బతుకుతున్న గణేష్కి ఒక చెల్లి దొరికింది. వెంటనే పోస్ట్ మీద ఉన్న ప్రోమ్ అడ్రస్కి బయలుదేరాడు. వీల్ చైర్ మీద కూర్చున్న ఫాతిమాని చూశాడు. తన దగ్గరకు వెళ్ళి నిల్చున్నాడు. ఎవరు అని అనుమానంగా అడిగింది ఫాతిమా. అప్పుడు జోబీలోంచి రాఖీ బయటకు తీశాడు గణేష్.
ఆ రాఖీని చూసి ఏడుపు తన్నుకొచ్చింది ఫాతిమాకి. గింటుకుంటూ బయటికి వచ్చాడు ఫాతిమా వాళ్ళ అన్నయ్య అమీర్. గణేష్ని హత్తుకున్నాడు ఒక్కసారిగా ఆనందంతో. ఫాతిమా చేతుల్లో రాఖీ పెట్టి కట్టమన్నాడు గణేష్. కళ్ళని తుడిచి గణేష్ చేతికి రాఖీ కట్టింది ఫాతిమా. ఇన్నాళ్ళకు గణేష్కి ఒక మంచి మనుషుల కుటుంబం దొరికాయి. చాలా సంతోషించాడు. అప్పుడప్పుడు మంచిని పంచి పెడుతూ ఉండాలి. ఆ మంచే పోగయ్యి మనకి అవసరమైనప్పుడు సాయం చేస్తుంది. సో ఈ వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. రేపు మీ ముందుకు మరొక వీడియోతో వస్తాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.